వైసీపీపై బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డు కల్తీ జరిగిన మాట వాస్తవమేనని టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఎక్కువ రోజులు ఆ విషయంపై రాద్ధాంతం తగదు అన్నారు. మరొక వైపు పార్టీ అధ్యక్ష పదవిపై స్పందించిన ఆయన అది అధినాయకుడి పవన్ కళ్యాణ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, తాను మాత్రం పార్టీ పదవిపై ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని పేర్కొన్నారు. కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా రాబో శివరాత్రికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఎమ్మెల్సీ కోసం మన అభిమానులు కానీ కార్యకర్తలు ఎదురు చూస్తాను. మీకు ఒక పదవి వస్తే అది టైం వచ్చినప్పుడు వస్తుంది అంతే. మన జిల్లా అధ్యక్షులకి అన్న అవకాశం ఉన్నారు. ఒకవేళ 3 జిల్లాల కోఆర్డినేషన్ ఇస్తాను జనసేన పార్టీ నుంచి. అది జిల్లాలకి నేనేమి అడగలేదు అబ్బా, ఏం లేదు. అది జరిగింది, అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. ఇప్పుడు ఒకటైతే చెప్తున్నా, నెయ్యి విషయంలో క్లియర్గా చైర్మన్ గారు కల్తీ జరిగింది కానీ నాకు సంబంధం లేదన్నారు. ఎవరైనా కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు. గూగుల్ దాని గురించి చేసి భక్తులు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇంకా దాని విషయం వదిలేయండి. ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఎవరు తప్పు చేశారా, ఎవరు ఇది చేశారా, వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఇంకేమనుంటే సిబిఐ చూసుకుంటాడు. ఇంకా అందువరకు నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను గమనిస్తా ఉన్నా, ప్రతి వారు మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. అది ఇంకా మీడియా